హాయ్ హలో నమస్తే, నేను మాధవ్ రెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. మనం నిన్న మొన్న చూస్తుంటే బీజేపీ పార్టీ రైతు దీక్ష అని కూడా చేసినటువంటి నేపథ్యం ఉండే. మరి బీజేపీ పార్టీ రైతు దీక్ష చేస్తే రైతులకు అన్యాయం జరుగుతుందన్నటువంటి మాట చెప్పిండే బీజేపీ పార్టీ. మరి మొన్న వరదలు వచ్చేసి ఖమ్మంలో చాలామంది రైతులైతే నష్టపోయినరు. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలతో పంటలు కూడా నాశనం అయిపోయినాయి, చెరువులు తెగిపోయినాయి, కుంటలు తెగిపోయినాయి, రోడ్లు నాశనం అయిపోయినాయి. దాదాపు తెలంగాణ నుంచి గతంలో ఎన్నడూ లేనట్టుగా 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి కేంద్రం నుంచి తమ పార్టీ అధికారంలో ఉన్న తమ పార్టీ నుంచి నిధులు తీసుకురాలేనటువంటి బీజేపీ పార్టీ హైదరాబాద్లో తగుదనమ్మా అని చెప్పేసి ధర్నాలు నిరసన చేయడం ఎంతవరకు సమంజసం? మనతో పాటు ఉన్నారు బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు. తిరుపతి రెడ్డి గారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే మాధవ్. నేను చెప్పినట్టే ఇంట్రోలో చెప్పినట్టు తగుదనమ్మా అన్నట్టు మీ పార్టీ అధికారంలో ఉంది సెంట్రల్లో, అక్కడి నుంచి నిధులు తీసుకురావడానికి చేత కాదు అని చెప్పేసి తెలంగాణలో మాత్రం రైతు దీక్షలు చేస్తున్నారు. ఇక తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత దాదాపు 18,000 కోట్లు ఆల్రెడీ రుణమాఫీ ఇచ్చేసింది. ఇంకోటి రైతు బీమాలు అయితేనేమి, ఇక రైతు వాళ్ళు ఏదైతే రైతులే చెప్పినరో అవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తోంది. మీరు మాత్రం పైసా వదల్చలేదు, కానీ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ మీద నిందలేయడం, బురద జల్లడం సరైనదేనా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అద్భుతమైన విద్య ఏంటంటే, ఖచ్చితంగా ఆయనకు వచ్చినటువంటి అద్భుతమైన విద్య ఏంటంటే బట్టగాల్చి మినేయడం. వరంగల్ డిక్లరేషన్లో తను చెప్పిన మాట ఏంటంటే, అధికారంలోకి వచ్చిన వెంబడే 2 లక్షల రూపాయలు ఏకమొత్తంగా రుణమాఫీ చేస్తానని చెప్పిండ్రు. అదేవిధంగా రుణమాఫీ గురించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, 18,000 కోట్లు ఇచ్చిండ్రు అని. మొత్తం టోటల్గా కావాల్సినవి 31,000 కోట్లు. 18,000 కోట్లకు 31,000 కోట్లకు సంవత్సరం అయింది ఇవ్వడానికి, ఇప్పటికీ ఇవ్వలేదు. ఓకే, ఇవ్వలేదు. తర్వాత రైతులకు రైతు భరోసా పేరుతో, వ్యవసాయం కోసం పెట్టుబడి పేరుతో నీవు ఇస్తున్నది 7,500 రూపాయలు. 7,500 సంవత్సరం అయింది, ఇప్పటికీ ఏ ఒక్క అకౌంట్లో కూడా 7,500 రాలేదు. మళ్ళా తీరా చూస్తే అక్కడ నుంచి ఫండ్ రా అంటే ఆ రోజు చెప్పేది ఉండే, నేను కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఈ రైతులకు ఇవన్నీ చేయగలుగుతాను, ఇప్పుడు చేయలేను అని ఒప్పుకుంటావా మరి? అంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మాది వస్తేనే చేస్తానని చెప్పేది ఉండే కదా. బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉంటే మేము ఏమని చెప్పేది ఉండే కదా. నేనేమంటున్నా అంటే, నీవిచ్చినటువంటి హామీలను నీ బడ్జెట్లో పెట్టుకొని దానికి కేటాయించిన డబ్బులతో నీవు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది లేనిది దాని లెక్కలు అనేటువంటివి, పొక్కలు అనేటువంటివి నీకు సంబంధించినటువంటివి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చాలా ఉంటాయి, లెక్కలు ఉంటాయి. కానీ నీవు ఇచ్చినటువంటి హామీలను నీవు నెరవేర్చలేకపోతే నీవు ఆడరాక పాత గజలు అన్నట్టు, ఆడరాక పాత గజలు అని చెప్తున్నాను. నీవు సీఎం కుర్చీలో ఎక్కినప్పటి నుంచి నీ మాటల ద్వారా, నీ చేష్టల ద్వారా జనాలకు సిర్రెత్తుకొస్తుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ 7 ఏళ్లలో జనాలలో కోల్పోయింది, ఒక విశ్వాసాన్ని కోల్పోయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పట్లో. కానీ నీవు ఎక్కిన 11 నెలల్లోనే పూర్తి విశ్వాసాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్, పూర్తి విశ్వాసాన్ని తెలంగాణ రాష్ట్రంలో కోల్పోయిందని చెప్తున్నాను. నీకు రైతుల మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ మాట చెప్పినని చెప్తున్నావు. నీకు ఆ మాటను నమ్మే రైతులు, చుట్టుపక్కల్లో ఉన్నటువంటి రైతులు, అంటే ఇక్కడ మనం ఒకటి చూసుకుంటే, ఒక బరి గీసుకుంటే హైదరాబాదు చుట్టుపక్కల్లో, హైదరాబాద్ లోకల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలే. నీకు గెలిచింది మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఎవరైతే రైతులు ఎక్కువగా ఉన్నారో అక్కడి నుంచి నీకు ఓట్లు ఎక్కువ వచ్చి, అక్కడి నుంచి నీకు ఎమ్మెల్యేలు ఎక్కువ వచ్చి గెలిచిండ్రు. అది మర్చిపోయినావు నువ్వు. మళ్ళీ ఇంతవరకు మర్చిపోయి దాని రైతులని పక్కన పెట్టేసి నీవు ఈ యొక్క డైవర్ట్ రాజకీయాలు మొత్తం ఈరోజు మొత్తం హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నావు. డైవర్ట్ రాజకీయాలు చేసేసి దీని గురించి మలిపినావు. తర్వాత నీవు అదే వరంగల్ డిక్లరేషన్లో భూమి లేని రైతులకు, రైతు కూలీలు ఉంటారు కదా, భూమి లేకుండా రైతు కూలీలు ఉంటారు కదా, ఆ రైతు కూలీలకు ప్రతి సంవత్సరము 12,000 రూపాయలు ఇస్తానని డిక్లరేషన్లో చెప్పినావు. అదే డిక్లరేషన్లో కౌలు రైతుకు గుణంగా భరోసా కల్పిస్తానని చెప్పావు. రైతుకు కల్పిస్తావా, ఈ యొక్క కౌలు రైతుకు కల్పిస్తావా అనేటువంటిది చూస్తే ఆయన చెప్పిన మాటల ప్రకారం, ఆ రోజు డిక్లరేషన్లో ఉన్న మాటల ప్రకారము రైతుకు ప్లస్ కౌలు రైతుకు ఇద్దరికీ వ్యవసాయ పెట్టుబడి అందిస్తానని చెప్పాడు. అసలు రైతులను గుర్తించినావు, ఓకే. కౌలు రైతులను ఏ విధంగా గుర్తించినావు, ఎంతమందికి ఇచ్చినావు అని అడుగుతున్నాను. సంవత్సరం అవుతుంది నీ గవర్నమెంట్ ఏర్పడి.
పంటలకు గిట్టుబాటు ధర అని చెప్పినావు. అందులో వరి ధాన్యానికి 1960 రూపాయలు గిట్టుబాటు ధర ఉంది అనుకుంటా. 1960 రూపాయలకు 2500 రూపాయలు ఇస్తానని చెప్పావు. కానీ ఇప్పుడేం మాట్లాడుతున్నావు అంటే ఓన్లీ సన్న ఓట్లకు మాత్రమే నేను గిట్టుబాటు ధర ఇస్తా, గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇస్తా 500 రూపాయలు అని చెప్తున్నావు. మిగతా ఓట్లకు ఆ రోజు అదే ప్రకటించలేవే, నేను ఓన్లీ సన్నాలకు మాత్రమే ఇస్తాను, దొడ్డు బియ్యానికి ఇయ్యనని, దొడ్డు ఓట్లకి ఇయ్యనని చెప్పలేదే. అదేవిధంగా నీవు పంటల బీమా పథకం అనేటువంటిది ఉంది. ఆ పంటల బీమా ఇంతకుముందుకు మీరు మొత్తం చెప్పారు, ఖమ్మంలో మొత్తం పంటలు నాశనం అయిపోయినాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత కాలం కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి ఎక్కడ పేరు వస్తుందని పంటల బీమా కూడా చేయలేని పరిస్థితి. పంటల బీమా పథకం కేంద్రం నుంచి వస్తే దాన్ని కూడా పక్కకు పెట్టేసినావు. అదే దారిలో నీవు నడుస్తున్నావు. ఈరోజు నీవు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మరుసటి రోజు నుంచే పంటల బీమా చేయించింటే ఈరోజు ఇంత ఇబ్బంది కలిగేది కాదు కదా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రైతులకు కానీ. నీవు దానిపైన అసలు చర్యలే తీసుకోలేదు కదా. పంటల బీమాకు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అదేవిధంగా భూసార పరీక్షలకు సంబంధించి 12,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. ఎంతమందికి భూసార పరీక్షలు చేయించినావు నువ్వు? ఎంతమందికి భూసార పరీక్షలు చేయించి కార్డులు ఇచ్చినావు? ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందే కదా. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను మొత్తాన్ని పక్కన పెట్టేసి, ఈ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలను మొత్తాన్ని పక్కన పెట్టేసి ఓ బట్టగాల్చి కేంద్ర ప్రభుత్వం మీద వేస్తే జనాలు మొత్తం కేంద్ర ప్రభుత్వం గురించి ఆలోచిస్తారు. ఈ ఉన్న 8 మంది ఎంపీలను ఆలోచిస్తారు. 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు, 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు అంటున్నావు. నీకు 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు, నీకు ప్రభుత్వం వచ్చే విధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు, మరి నీవెందుకు చేయలేకపోతున్నావు అని అడుగుతున్నావు. నీవెందుకు చేయలేకపోతున్నావు ప్రశ్నిస్తున్నావు. ఓకే, వీళ్ళు చేయలేరు అనుకుందాం, కొద్దిసేపు చేయలేరు, కానీ నీకు ఎన్ని ఇచ్చిండ్రు? నీకు కూడా 8 ఇచ్చిండ్రు. నీకున్నటువంటి పరిస్థితులలో నీ గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చింది, నీవెందుకు చేయలేకపోతున్నావు అని నేను ప్రశ్నిస్తున్నా. ఓ ప్రశ్న, మొన్న రైతు దీక్ష చేసిండ్రు అన్నటువంటిది నిజంగా రైతుల కోసమే చిత్తశుద్ధితో బీజేపీ పార్టీ చేసిందా, లేదంటే తెలంగాణ ప్రజలు నమ్మేటందుకు మేమందరం కలిసే ఉన్నాము అని చెప్పేసి? ఎందుకంటే మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అంటున్నటువంటి మాట, అసలు బీజేపీ ఎమ్మెల్యేలో ఎంపీలలో సఖ్యత లేదు అని చెప్పేసి. ఈయన ముఖం ఆయన చెల్లెదు, ఆయన ముఖం ఈయన చెల్లెదని కేవలం ఆ స్టేజ్ మీద అప్పటికి కొద్దిమంది గాయజరైనటువంటి నేపథ్యం ఉంది. నిజంగా రైతుల కోసం చిత్తశుద్ధితో చేశారా, లేదంటే మేము అందరం కలిసినామని చెప్పడానికి కోసం చేశారా? రైతుల కోసం ప్రజల పక్షాన పోరాడడానికి ఒకే పార్టీకి సంబంధించి ఒకే గుర్తుపైన గెలిచినటువంటి అందరూ మేము ఒక్కటిగా ఉన్నామని నీకు చూపించడానికి అంత పెద్ద దీక్ష చేయాల్సిన అవసరం లేదు, చూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఇంట్లోనే ఒక అన్నదమ్ములు ఉంటారు. ఒక కుటుంబంలో ఒక అన్నదమ్ములు, ఒక 5 మంది అన్నదమ్ములు ఉంటే ఆ 5 మంది అన్నదమ్ములు రకరకాలుగా ఉంటారు, కానీ ఒకటిగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. మళ్ళీ అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కులాలు ఉండొచ్చు, మతాలు ఉండొచ్చు, వేరు జాతులు ఉండొచ్చు, వేరు పర్సన్స్ ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్లు వేరుగా ఉండొచ్చు. ఒకరి దాంట్లో కూడా పడవని నీవు అంటున్నావు అంతే. ఎవరైనా చెప్పారా నీకు వచ్చి నాకంటే రఘునందన్ పడదు అని ఈటెల రాజేందర్ గారు చెప్పారా? ఈటెల రాజేందర్ గారు అంటే పడదని డీకే అరుణ గారు చెప్పారా? డీకే అరుణ గారు అంటే పడదని మన చేవెళ్ళ ఎంపీ రెడ్డి గారు చెప్పారా? ఎవరు చెప్పారు నీకు వచ్చి? ఇప్పుడు డైవర్ట్ రాజకీయాలు మాత్రమే అని చెప్తున్నాను. ప్రతి దగ్గర మీరు చెప్తున్నారు, మీకు ఎవరు చెప్పారని నేను ప్రశ్నిస్తున్నాను. చెప్పారా ఎవరన్నా మీకు వచ్చి? పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ఎందుకంటే గతంలో కూడా మీ పార్టీ సంబంధించినటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలు రైతు రుణమాఫీని అప్రిషియేట్ చేసిండ్రు. రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలను కూడా బహిరంగంగా మీడియా వేదికల మీదనే అప్రిషియేట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మళ్ళీ అట్లాంటి అప్రిషియేషన్ని మర్చిపోయి మీరు ఈరోజు దీక్షలు చేస్తూ ప్రభుత్వం మీద బట్టకాల్సి మీదేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఆల్మోస్ట్ గతంలో ఎన్నడూ లేనంతగా కూడా, అంటే 2 దశలు చేసినప్పటికీ కూడా దాదాపు 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి అన్ని రుణమాఫీలు కూడా జరిగిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సరే, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాలేదంటున్నారు, దానికి కూడా అతి త్వరలోనే కూడా చేస్తామన్నటువంటి మాట చెప్తున్నారు. చేయాల్సిందే, చేస్తామని కాదండి, చేయాల్సిందే. చెయ్యకపోతే మెడలు వంచి చేపిస్తాం. ఈరోజు అప్రిషియేషన్ చేసిండ్రు, వాళ్ళని మెచ్చుకున్నారంటే జనాలకు మంచి జరిగితే మెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, జనాలకు చెడు జరిగితే మెడలు వట్టి వంచి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. మాకు ఎలాంటి భేషజాలు లేవు. మేము జనాల కోసం పనిచేస్తున్నాం. ఈ జనాల కోసం పనిచేస్తున్నాం కాబట్టి జనాలకు మంచి జరిగితే నిన్ను మెచ్చుకుంటున్నాం. పక్క పార్టీ అయినా సరే మెచ్చుకుంటున్నాం, మా సౌహృదయంతో మెచ్చుకుంటున్నాం. అదేవిధంగా జనాలకు అన్యాయం జరిగితే జనాల తరపున నీ గల్ల వట్టి అడగడానికి సిద్ధంగా ఉండడం అని చెప్తున్నాం. అంటే
మంచి జరిగింది కాబట్టి మంచి అని చెప్తున్నావు, చెడు జరిగింది కాబట్టి చెడు అని చెప్తున్నావు. ఈ మంచి జరిగినప్పుడు నీవు ఒప్పుకొని చెడు జరిగినప్పుడు చెడు అని చెప్తుంటే నీ వినకపోతే అది నీ విజ్ఞతకే వదిలేస్తారు జనాలు. ఖచ్చితంగా జనాల తరపున, రైతుల తరపున ఉన్నటువంటి తెలంగాణ ప్రజల తరపునే బీజేపీ పార్టీ ఉంటుంది. కానీ నిన్ను అప్రిషియేట్ చేయడానికి, వాళ్ళ మంచి జరిగితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేద్దాం, మంచి జరగాలని కోరుకుందాం, చెడు జరగాలని ఎవరు కోరుకోరండి. కానీ అదేవిధంగా నీవు చెడు చేయడానికి ప్రయత్నిస్తే, జనాలకు ఏమైనా అన్యాయం జరిగితే జనాల తరపున కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చూపిస్తుందనేటువంటిది. చివరిగా రైతు దీక్ష చేసినటువంటి బీజేపీ పార్టీ నుంచి రైతులకు ఏం కావాలని డిమాండ్ చేస్తున్నారు? ఎట్లాంటివి మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు రైతులకి? రైతులకు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి సబ్సిడీలు కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ రైతులకు ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కటి వస్తుంది. కానీ ఇక్కడ నీవు వరంగల్ డిక్లరేషన్లో చేసినటువంటి ప్రతి కార్యక్రమం అంటే ఒక 12 నుంచి 14 సంబంధించినటువంటి డిక్లరేషన్ చేశాడు ఆయన. అవన్నీ రైతులకు వచ్చే వరకు రైతుల పక్షాన కొట్లాడతామని తెలంగాణ బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది. కొట్లాడి జనాలకు ఏదైతే కావాలనో అదేవిధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మెడల్ వంచైనా సరే వాళ్ళందరికీ ముట్ట చెప్పే బాధ్యత కూడా బీజేపీ పార్టీ పైన ఉందని గుర్తు చేస్తున్నాను. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. సో రైతు దీక్ష చేసినటువంటి బీజేపీ పార్టీ రైతుల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏవే హామీలనైతే ఇచ్చిందో అవన్నీ కూడా మెడలు పట్టి నెరవేర్చేలా చూస్తామని కూడా చెప్తున్నారు బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న.